ఈ సినిమాలో ప్రభాస్ ఏ లుక్ లో కనిపించబోతున్నాడు, అలాగే కొరియన్ బాలయ్య డాన్లీ ఈ సినిమాలో కనిపిస్తున్నాడా లేదా, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇండియాలో రిలీజ్ కాబోతున్న ప్యాన్ ఇండియా సినిమాలలో ప్రభాస్ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది స్పిరిట్ సినిమాని. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక అయితే తెరకెక్కిస్తూ ఉన్నాడు. ఈ మాసివ్ ప్రాజెక్టు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది, ఇందులో కొరియన్ బాలయ్య యాక్ట్ చేస్తున్నాడా లేదా అనే దాని గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమాపై ఇటీవల సందీప్ రెడ్డి వంక ఆల్మోస్ట్ ఈ సినిమాలో డాన్లీ కనిపిస్తున్నాడని క్లారిటీ అయితే ఇచ్చేశాడు. ఇకపోతే అసలు ఈ సినిమాలో ప్రభాస్ ఏ లుక్ లో కనిపించబోతున్నాడనే దాని గురించి కూడా హింట్ అయితే ఇచ్చేశాడు. సందీప్ రెడ్డి వంక టేకప్ చేసిన సినిమాలలో ఆయనకున్న ఒక అలవాటు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సరిగ్గా గమనిస్తే సందీప్ ఏ హీరోతో అయితే సినిమా చేస్తాడో ఆ హీరోకి సినిమాలో మెయిన్ హైలైట్ గా ఉండే లుక్ లో తాను కూడా కనిపిస్తూ ఉంటాడు. అలా అర్జున్ రెడ్డి మొన్నొచ్చిన అనిమల్ సినిమా కూడా ఇదే ఫాలో అయ్యాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ భారీ సినిమా స్పిరిట్ లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంక క్లీన్ సేవ్ లో కనిపించేశాడు. అయితే గడ్డం తీసేశాడు కానీ కోరమీసం అలానే ఉంచేశాడు. దీంతో ప్రభాస్ ఈ స్పిరిట్ సినిమాలో ఈ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని కన్ఫర్మేషన్ అయితే ఫ్యాన్స్ కు వచ్చేసింది. ఇదే ఎందుకు సాధ్యమంటే దానికి ఇంకొక బలమైన కారణం కూడా ఉంది. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంక ఒక పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ సినిమాగా అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ బాగానే తెలుసు. మరి ఈ తరహాల లుక్ పోలీసులు మాత్రమే మెయింటైన్ చేస్తారు. సో ఈ లాజిక్ ప్రకారం ప్రభాస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇంకా కొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి అయితే వెళ్లబోతోందని సందీప్ వంక కన్ఫర్మేషన్ అయితే చేసేశాడు. అలాగే ఈ సినిమాలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించబోతున్నారట. ఈ బిగ్ ప్రాజెక్ట్ ని హిందీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ వారు అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా దాదాపు 2026 నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది గైస్, మరి ఈ స్పిరిట్ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.